బీజేపీ వాళ్ళకు చాలాసార్లు మేము మాట్లాడుతూ ఉంటే బీజేపీలో కోపం వస్తుంది. కానీ జ్ఞానవాపిలో పూజకు అనుమతించిన రిటైర్డ్ జడ్జికి పదవి చూడండి. జ్ఞానవాపిలో పూజకు అనుమతించిన రిటైర్డ్ జడ్జికి పదవి. ఏం పదవి, ఎందుకు ఇచ్చిర్రు? రిటైర్డ్ అసలు జడ్జీలకు పదవులు ఇచ్చేయనేటువంటి నీచమైనటువంటి సంస్కృతికి బీజేపీ ఎందుకు దిగుతుంది అంటే, ఈయనకు పదవి ఇస్తారని ముందే తెలుసు కాబట్టి జ్ఞానవాపిలో పూజలు చేసుకోవచ్చు అని చెప్పేసి తీర్పిచ్చిండు. ఇది కేవలం జ్ఞానవాపి విషయంలో కాదు, అయోధ్య రామ మందిరం విషయంలో కూడా జరిగింది అదే. అయోధ్య రామ మందిరంలో హిందువులు పూజ చేసుకోవచ్చని సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఆ సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఎవరైతే ఉన్నారో ఆయన తీర్పిచ్చినాక బయటికి రాగానే ఆయనకు రాజ్యసభ సీట్ ఇచ్చారు. అనంటే మీ రాజ్యసభ సీట్ల కోసం, మీ పదవుల కోసం ఈరోజు దేశంలో మతం పేరుతో మారణ హోమాలు సృష్టించడానికి కూడా సుప్రీంకోర్టు జడ్జీలు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఈరోజు నీచానికి దిగజారుతున్నారంటే ఇక్కడ న్యాయం కూడా బీజేపీ వైపు ఉందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, జ్ఞానవాపిలో పూజకు అనుమతించిన రిటైర్డ్ జడ్జికి పదవి. తీర్పునిచ్చినాక నెలలోపే ఇదంతా జరిగింది. తీర్పునిచ్చిన నెలలోపే ఇదంతా జరిగింది. ఇంకో ఈయన సుప్రీంకోర్టు మాజీ జడ్జి అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తన పదవీ విరమణ అనంతరం రాజ్యసభ ఎంపీ అయ్యారు. పదవీ విరమణ దగ్గర పడుతున్న తరుణంలో సున్నితమైన అయోధ్య బాబ్రీ మసీద్ విషయంలో ఒక వర్గానికి అనుకూలంగా ఒక పార్టీకి బలం చేకూరేలా తీర్పునిచ్చారని, అందుకు ప్రతిఫలంగానే ఆయనకు రాజ్యసభ సీటు వరించిందని ఆ మధ్య వాదనలు వినిపించాయి. ఇప్పుడు వారణాసిలో జ్ఞానవాపి మసీదు విషయంలోనూ ఇదే సీన్ రిపీట్ అయినట్లు కనిపిస్తున్నది. మసీదు బేస్మెంట్ను హిందువులకు పూజల కోసం తన ఉద్యోగ జీవితంలో చివరి రోజున అప్పగించిన నెలలోపే రిటైర్డ్ జడ్జి అయిన అజయ్ కృష్ణ విశ్వేశ లక్నోలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయానికి అంబుడ్స్మెన్గా నియమితులయ్యారు. విశ్వేశ జనవరి 31న వారణాసి జిల్లా న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. ఫిబ్రవరి 27న డాక్టర్ శకుంతలా మిశ్రా నేషనల్ రిహాబిలిటేషన్ యూనివర్సిటీకి ఆయన అంబుడ్స్మెన్గా నియామకం జరిగింది. ఎంత దారుణం అంటే, అయోధ్య రామ మందిర తీర్పిచ్చి రిటైర్మెంట్ అయిపోయినటువంటి రంజన్ గొగోయ్కి ఏమో రాజ్యసభ సీట్ ఇచ్చారు. మళ్ళా ఇప్పుడు వారణాసిలో ఉన్నటువంటి జ్ఞానవాపి మసీదు ఏదైతే ఉందో ఆ జ్ఞానవాపి మసీదు అండర్ గ్రౌండ్లో ఈరోజు ఆలయం ఉంది. ఆ ఆలయంలో పూజలు చేసుకోవచ్చు అని చెప్పేసి తీర్పిచ్చి, అంటే ఆయన 31వ తారీఖు రిటైర్మెంట్ అయిపోతున్నాడు. 30వ తారీఖు నాడు తీర్పిచ్చి రిటైర్మెంట్ అయిపోతుంటే ఈరోజు నెల రోజులు కూడా గడవలే, ఇంకా 25 రోజులకి ఆయనకు పదవి ఇచ్చారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, బీజేపీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడా తీర్పులు ఇప్పించుకుంటుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా బీజేపీకి అనుగుణంగా తీర్పులు ఇస్తున్నారు. బీజేపీ గ్రాఫ్ పెంచడం కోసము, మతం పేరుతో జరుగుతున్న దాడుల్ని పెంచడం కోసము ఈరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తులే నీచానికి దిగజారితే ఈ దేశంలో న్యాయం అనేది దొరుకుతుందా? ఈ విషయంలో సమానం చెప్పాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. దయచేసి న్యాయం కోసం కోర్టుల మీద కిట్లేకటువంటి ప్రజలకు మీరు ఇట్లాంటి నీచమైనటువంటి తీర్పులు ఇచ్చి వాళ్ళకి న్యాయం మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేయొద్దు. ఈరోజు సుప్రీంకోర్టు అనేది ఈ దేశంలో ఏ వ్యక్తికి సంబంధం లేకుండా, ఏ పార్టీకి సంబంధం లేకుండా, కులము మతము రాజకీయాలు ఏవి తెలియకుండా న్యాయం ఎవరి వైపు ఉంటే వారికి తీర్పియాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులే పదవుల కోసం వాళ్ళు ఈరోజు తప్పుదారి పట్టి ఈ దేశానికి ఎక్కడా లేని, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా న్యాయ వ్యవస్థకు మచ్చదిచ్చేటువంటి వీళ్ళందరినీ కూడా ఈరోజు రంజన్ గొగోయ్ అయినా, లేదంటే ఇప్పుడు యూపీలో ఒక పదవి తీసుకున్నటువంటి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనను కూడా ఇద్దరిని కూడా సస్పెండ్ చేసి వాళ్ళిద్దరిని జైలు పంపించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు బీజేపీ పార్టీ కోసం వాళ్ళు తీర్పిచ్చింది ఏదైతే ఉందో అది సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకం, రాజ్యాంగానికి వ్యతిరేకం. కాబట్టి రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చినటువంటి ఇద్దరు కూడా శిక్షకు అర్హులు. మరి వాళ్ళిద్దరిని శిక్షించకుండా వాళ్ళకి పదవులు ఇవ్వడం అనేది బీజేపీ చేస్తున్నటువంటి అరాచక పాలనకు నిదర్శనం. మరి ఈ బీజేపీ రానున్న రోజుల్లో మరిన్ని అరాచకాలు చేసి దేశంలో న్యాయ వ్యవస్థ కాదు, ఈ దేశంలో అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టినా కేవలం న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది అంటే ఆ న్యాయ వ్యవస్థను కూడా ఈరోజు భ్రష్టిస్తుంది. కాబట్టి రానున్న రోజుల్లో లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సంబంధించిన విషయంలో మీరు ఆలోచించి ఓటు వేయాలనిపిస్తుంది.